హలో అండి, నా పేరు అన్నపూర్ణ సుంకర. అన్నపూర్ణ సుంకార, ఏం చేసావమ్మా? ఇన్ని రోజులు నానా డాష్లు నాకని కానీ నీకు వచ్చిన పబ్లిసిటీ నాకు రాలేదు ఇంకా. ఓరి దేవుడు, ఒక్క సెల్ ఫోన్ తో ఒక వీడియో పెడితే ఇంత ఫేమస్ అయిపోతానంటే నేను ఎప్పుడో చేసేవాడిని. ఎందుకు రియాక్ట్ అవుతానంటే నీలాగా నాకు కూడా సినిమా అంటే పిచ్చి. నేను కూడా సినిమా చూస్తా, కానీ నాకు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ మాత్రమే. డబ్బులు పెట్టి థియేటర్లో కూర్చొని నవ్వుకొని ఏడ్చుకొని బాధపడి కొంచెం నేర్చుకునేది ఉంటే నేర్చుకొని బయటకు వచ్చి మర్చిపోతా దాని గురించి. నీలాగా సినిమా చూసి ఇట్ట చేసిండాడు, ఆడిట్టు తీసిండా, అబ్బా ఆగైతే ఇంటికి పోయి సెల్ ఫోన్ తీస్తా నేను తీసి నేను వాడిట్టనా, అదొక సినిమానా, అదొక ఆడదా, వాడొక అడ్డగాడిది అని చెయ్యనమ్మా. ఎందుకంటే నేను పుట్టింది ఒక అమ్మకి అబ్బకి. తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇది ఎంటర్టైన్మెంట్ లాగానే చూస్తే బాగుంటది. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నంటే నువ్వు పర్సనల్ గా పాయింట్అవుట్ చేసావు కొంతమంది పేర్లు. వాళ్ళు ఇంతప్పటి నుంచి సినిమాని మనసులో పెట్టుకుని పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు సినిమా మాకు కూడి పెడుతుంది, ఈ చేతులు మాకు వెళ్తున్నాయంటే సినిమా వల్ల. ఎవరినో ఏదో అంటే డిగ్రేడ్ చేస్తే వాళ్ళు ఇలా చూపెడితే మా సినిమా హిట్ అవుద్ది, మా ప్రోగ్రామ్స్ హిట్ అవుద్ది అని కాదు. జస్ట్ ఫర్ ఎంటర్టైన్ అవ్వండి, మర్చిపోండి. ఫైనల్ గా ఏం చెప్తానంటే సినిమా చూడు, నీకేమైనా నచ్చలేదనుకో బయటకు వచ్చాయి. టీవీ చూడు, ఏమైనా నచ్చలేదనుకో రిమోట్ చూసి నొక్కు వేరే ఛానల్కి వెళ్ళు. కానీ ఇలాంటి పబ్లిసిటీలు వద్దు. తల్లో నీకో దండం. నీకు కావాల్సిన సినిమాలంటే యూట్యూబ్ లో ఓల్డ్ మూవీస్, స్వీట్ మూవీస్, నో బూతులు మూవీస్ అని కొట్టు, బోర్డు వెళ్తాయి, టైం పాస్ చేసుకో. కానీ ఇట్లా పర్సనల్ గా ఎవరి మీద ఇలా మాట్లాడదమ్మా, చాలా హట్ అవుద్ది. ఎందుకంటే నాకు పర్సనల్ గా ఆలీ గారు తెలుసు, పర్సనల్ గా రాజమౌళి గారు తెలుసు, ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. అన్నపూర్ణ గారు, పూరి జగన్నాథ్, అయ్యో వాళ్ళ పేర్లు తీయాలంటే మేము చెవులు పట్టుకొని తీస్తాం, అంత రెస్పెక్ట్. నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించమ్మా. దీని గురించి ఒక వీడియో కావాలంటే నన్ను ఫేమస్ చెయ్యి. నువ్వు ఫేమస్ కావాలంటే ఇండస్ట్రీకి రా, యాక్ట్ చెయ్యి, నీకు ఇష్టం ఉంటేనే యాక్ట్ చెయ్యి. కష్టం అంటే ఏంటో తెలుసుకో. కానీ క్లారిటీ సూపర్. ఏ సెల్ ఫోన్ ఇది?